హలో ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ చపాతీ, దోశ, రైస్ దేనిలోకైనా పర్ఫెక్ట్గా సరిపోయే అనపకాయ మసాలా కూర. మరి స్టార్ట్ చేసేద్దామా? దీనికి కావలసినవి రాత్రంతా నానబెట్టి పీల్ చేసుకున్న అనపకాయలు, కొత్తిమీర, పచ్చి కొబ్బరి ముక్కలు, టమోటా, బంగాళదుంప ముక్కలు, ఒక వంకాయ, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులో 2 టీ స్పూన్ల బటర్ వేసుకోవాలి. బెటర్ టేస్ట్ కోసం నేను ఇక్కడ మట్టి పాత్రలో చేస్తున్నా. ఇందులో పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ వేసి బాగా వేయించుకోవాలి. అవి పూర్తిగా వేగాక ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అలా కదుపుతూ వేయించుకోవాలి. ఇప్పుడు పీల్ చేసిన అనపకాయ విత్తనాలను కూడా వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత వీటిని 5-10 నిమిషాలు మగ్గనివ్వాలి. టమాటా, కొబ్బరి, కొత్తిమీరను మిక్సీకి పట్టి ఆ మిశ్రమాన్ని కూడా ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి కాసేపు మగ్గనిద్దాం. కాసేపు మగ్గాక కారం, ధనియాల పొడి, పసుపు, ఉప్పు కూడా వేసి బాగా కలుపుకుందాం. ఇది కూడా కాసేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు బంగాళదుంప ముక్కలు కూడా వేయాలి. వీటిని కూడా కాస్త మగ్గనిచ్చి మసాలా మిక్సీ పట్టిన జార్లోనే వాటర్ వేసుకుని అది కూడా ఇందులో కలపాలి. ఇప్పుడు వంకాయ ముక్కలు వేసి తగినన్ని నీళ్లు కూడా పోసి బాగా మగ్గించుకోవాలి. ఇలా ఒక 10 నిమిషాలు మగ్గాక మన టేస్టీ అనపకాయ మసాలా కర్రీ సిద్ధమైపోయింది. రైస్, చపాతీ, పుల్కా, దోశ, ముద్ద దేనితో తిన్నా ఇది అద్దిరిపోతుంది. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్ చేసేయండి. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్.